2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీ అనేది జనవరిలోనే స్క్వాడ్ ను అనౌన్స్ చేసింది అండ్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఆ స్క్వాడ్ ని రివైజ్ చేస్తూ మళ్ళీ 17 మందితో కూడుకున్న కొత్త స్క్వాడ్ ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ స్క్వాడ్ లో బుమ్రా అయితే ఇంజురీ కారణంగా టీమ్ కు దూరం అయ్యాడు అండ్ యశస్వి జైస్వాల్ ని కూడా ఈ స్క్వాడ్ నుంచి తప్పించి కొత్తగా హర్షిత్ రాణా అలాగే వరుణ్ చక్రవర్తికి అయితే ఈ స్క్వాడ్ లో చోటు అయితే కల్పించడం జరిగింది. మరి బుమ్రా ఇంజురీ అయితే సిరాజ్ ని తీసుకోవచ్చు కదా, మరి హర్షిత్ రాణా ఎందుకు? ఇప్పటికే ఈ స్క్వాడ్ లో 5 స్పిన్నర్లు అయితే ఉన్నారు అండ్ దుబాయ్ వికెట్ అయితే స్పిన్నర్ కి ఎక్కువగా అనుకరించట్లేదు. దుబాయ్ లీగ్ మ్యాచ్లో అయితే ఫేస్ బౌలర్స్ కి 116 వికెట్లు పడితే స్పిన్నర్స్ కి కేవలం 54 వికెట్లు మాత్రమే పడ్డాయి. ఇలాంటి పిచ్ కండిషన్స్ ఉన్న దుబాయ్ లో అండ్ టీమిండియా 5 స్పిన్నర్ తో బరిలోకి దిగుతుంది. ఒక పక్క చూస్తే మొహమ్మద్ షమి అంత ఫిట్ గా లేడని తెలుస్తుంది. తన బౌలింగ్ యాక్షన్ చూస్తే అంత ఎఫెక్టివ్ గా లేడు ఓల్డ్ బాల్ తో కూడా. బుమ్రా బ్యాక్ ఇంజరీ కారణంగా టీమిండియాకి దూరంగా ఉన్నాడు అండ్ మరోపక్క హర్షిత్ రాణా మ్యాచ్ బిగినింగ్ లో వికెట్లు తీసినా పరుగులు అయితే భారీగా ఇస్తున్నాడు. మరి డెత్ ఓవర్ లో ఇతర బౌలింగ్ సంగతి ఏంటి? ఐసీసీ ఈవెంట్ అంటే డెత్ ఓవర్స్ లో ప్రెషర్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో టీమిండియాకి హర్షదీప్ సింగ్ ఒక్కడే ఉన్నాడు. షమి కొంచెం ఫామ్ లో లేడనే చెప్పాలి, ఇన్ఫాక్ట్ మాట్లాడుకోవాలి అంటే. అండ్ హర్షిత్ రాణా ఏం చేయబోతున్నాడు ఈ డెత్ ఓవర్స్ లో? డెత్ ఓవర్స్ అనేవి ఓడే వరల్డ్ కప్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లాస్ట్ 10 ఓవర్స్. సో మరి ఇలాంటి టీమ్ తో టీమిండియా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరి కప్పు కొడుతుందా అన్న విషయం పైన ఈ వీడియోలో టీమిండియా స్క్వాడ్ యొక్క పూర్తి అనాలిసిస్ అయితే తెలుసుకుందాము. ముందుగా టీమిండియా స్క్వాడ్ అయితే ఒక లుక్ వేసుకుందాము. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమి, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ఇలా 15 మందితో కూడుకున్న జట్టును అయితే ఈసారి మనం దుబాయ్ కి పంపిస్తున్నాము ఛాంపియన్స్ ట్రోఫీ కోసం. ఇప్పుడు ఒక్కరొక్కరుగా స్క్వాడ్ అనాలిసిస్ చేస్తాము. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ. కెప్టెన్ రోహిత్ శర్మ లాస్ట్ 3 ఓడే మ్యాచెస్ లో ఒక సెంచరీ అయితే ఉంది. కానీ కన్సెంట్ ఏంటంటే రోహిత్ శర్మ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో యాజ్ ఎ కెప్టెన్ గా రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే గనక టీమిండియాకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగే లేదని చెప్పాలి. కానీ రోహిత్ శర్మ స్టిల్ కన్సిస్టెంట్ గా ఫామ్ లోకి రావడం టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. యాజ్ ఎ కెప్టెన్ గా బై డిఫాల్ట్ గా రోహిత్ శర్మ ప్లేయింగ్ 11 లో ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఓపెనర్ గా శుభమన్ గిల్. లాస్ట్ 3 ఓడే మ్యాచెస్ లో శుభమన్ గిల్ దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 250 రన్స్ అయితే చేశాడు అండ్ లాస్ట్ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా నిలిచాడు 259 పరుగులు చేసి. అందులో ఒక సెంచరీ, 2 50s అయితే ఉన్నాయి. సో శుభమన్ గిల్ ప్రజెంట్ ఫామ్ ప్రకారం సూపర్ గా ఉన్నాడు. అండ్ వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ. లాస్ట్ 3 ఓడే మ్యాచెస్ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో విరాట్ కోహ్లీ 2 మ్యాచ్ల్లో ఫ్లాప్ అయినా థర్డ్ ఓడే మ్యాచ్ లో 50 కొట్టి అయితే విరాట్ కోహ్లీ తన ఫామ్ లో ఉన్నాడని ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మెసేజ్ ఇచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్, ఎప్పుడు ఎలా ఆడతారో తనకే తెలియదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్స్ లో విరాట్ కోహ్లీ తన ఉగ్ర రూపం చూస్తూ ఉంటాము. అండ్ లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఎవరు స్కోర్ చేయకపోయినా విరాట్ లాంటి ప్లేయర్ స్కోర్ చేశాడు. సో విరాట్ కోహ్లీ అయితే వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ అవబోతున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. నెంబర్ 4 బ్యాటర్ గా ఓడే వరల్డ్ కప్ నుంచి న్యాయం చేస్తూనే ఉన్నాడు, అందులో డౌటే లేదు. శ్రేయస్ అయ్యర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. రీసెంట్ గా ఓడే సిరీస్ లో కూడా 2 హాఫ్ సెంచరీస్ చేసి తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో అందరినీ మెస్మరైజ్ అయితే చేశాడు. అండ్ నెంబర్ 5 కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కొంచెం చాలా డౌట్ వేస్తుంది. యాజ్ ఎ వికెట్ కీపర్ గా టీమ్ లోకి తీసుకుంటారు, కానీ ఓడే సిరీస్ లో డౌన్ ద ఆర్డర్ బిలో ద 7th బ్యాటింగ్ ఆర్డర్ లో పంపించడం, అక్షర్ పటేల్ ను ప్రమోటింగ్ చేసి నెంబర్ 5 లో కేఎల్ రాహుల్ ని డౌన్ ద ఆర్డర్ తీసుకురావడం అన్న గేమ్ ప్లాన్ పైన బీసీసీఐకి టీమ్ మేనేజ్మెంట్ కు ఏముందో అసలు తెలియట్లేదు. కేఎల్ రాహుల్ అయితే నెంబర్ 5, నెంబర్ 6 పొజిషన్ లో కంఫర్టబుల్ గా రాణిస్తాడు. ఎన్నో రన్స్ అయితే ఉన్నాయి, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా అడ్డం జరిగింది. సో కేఎల్ రాహుల్ అయితే ప్లేయింగ్ 11 లో ఖచ్చితంగా ఉంటారు. అండ్ రిషబ్ పంత్ యాజ్ ఎ వికెట్ కీపర్. సో రిషబ్ పంత్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి యాజ్ ఎ బ్యాకప్ వికెట్ కీపర్ గా తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ కేఎల్ రాహుల్ ఫెయిల్ అయితే కనుక పంత్ అయితే ప్లేయింగ్ 11 లోకి రాడు. సో ఇట్ ఈస్ క్లియర్, రిషబ్ పంత్ అయితే మంచిగానే బ్యాటింగ్ చేస్తాడు ఓడే క్రికెట్, కానీ కేఎల్ రాహుల్ అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. అండ్ హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ నో డౌట్ నెంబర్ 1 ఆల్రౌండర్. టీమిండియాకి వెన్నుముక్క ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. అటు బౌలింగ్ 5 ఓవర్లు వేయగలడు, డెత్ ఓవర్ లో వచ్చి 6లు కొట్టే సత్తా హార్దిక్ పాండ్యా ఉంది కాబట్టి. సో హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కీ రోల్ ప్లే చేస్తాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అని చెప్పాలి. అండ్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్స్. వీళ్ళతో పాటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మొత్తం 5 అయితే స్పిన్నర్స్ ఉన్నారు. సో ఈ దుబాయ్ వికెట్ మీద 5 స్పిన్నర్స్ తో టీమిండియా స్క్వాడ్ ని అనౌన్స్ చేయడం, దుబాయ్కి పంపించడం అనేది దీన్ని కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే చూసాము దుబాయ్ వికెట్ లో మనకి కేవలం 50 వికెట్లే పడ్డాయి దుబాయ్ ప్రీమియర్ లీగ్ లో. సో ఖచ్చితంగా కొంచెం కీ రోల్ అయితే ప్లే చేస్తారు స్పిన్నర్స్ లో, కానీ 5 అవసరం అంటే డెఫినెట్లీ నాట్. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వీళ్ళ ముగ్గురిని పిక్ చేసుకుని యశస్వి జైస్వాల్ ను, మొహమ్మద్ సిరాజ్ స్క్వాడ్ లోకి తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఫేస్ బౌలింగ్ ఫెయిల్ అయినా సరే సిరాజ్ తోడుగా ఉంటాడు కాబట్టి. సో కన్సిస్టెంట్ గా సిరాజ్ అయితే బౌలింగ్ చేయగలడు. అండ్ ఓపెనర్స్ లో గిల్ ఫెయిల్ అయినా, రోహిత్ శర్మ ఫెయిల్ అయినా, టాప్ ఆర్డర్ లో ఎవరు ఫెయిల్ అయినా సరే
యశస్వి జైస్వాల్ అయితే బ్యాకప్ ఉంటాడు. ఎందుకంటే కెప్టెన్ అయినా వైస్ కెప్టెన్ అయినా టీమ్ లో ఆడకుంటే వాళ్ళకి చోటే ఉండదు. ఎందుకంటే ఇది టీమ్ గేమ్ కాబట్టి. ఇన్ఫాక్ట్ ఇది చాలా క్రిటిక్సే ఉన్నాయి. ఈ 5 స్పిన్నర్లు అయితే చాలా మంచి వాళ్ళే, కాకపోతే దుబాయ్ వికెట్ మీద ఇంతమంది స్పిన్నర్లు అవసరం లేదని మన ఒపీనియన్. నెక్స్ట్ హర్షిత్ రాణా ప్లేస్ లో సిరాజ్ తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే సిరాజ్ అనేవాడు ఓడే వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉండడం సిరాజ్ కి ఛాంపియన్స్ ట్రోఫీలో కొంచెం బూస్ట్ ఇస్తుంది. సో సిరాజ్ లాంటి ప్లేయర్ల పక్కన పెట్టి కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా టీమ్ లోకి తీసుకోవడం అనేది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఎలా ప్రెషర్ గా ఫీల్ అయ్యి ఎలా బౌలింగ్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ మొహమ్మద్ షమి అయితే తన బౌలింగ్ యాక్షన్ చూస్తే తనకు అర్థమవుతుంది షమి ఇంకా ఫిట్ గా లేడు, ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయట్లేదని మనకు క్లియర్ గా అర్థమైంది ఓడే సిరీస్ లో. షమి అయితే ఛాంపియన్ బౌలరే, కానీ ఇంజరీ కారణంగా అతనైతే మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అండ్ లాస్ట్ ఇంగ్లాండ్ ఓడ్ షమి వెంటనే పాత బౌల్ కి పిచ్ ఎక్కిస్తాడు, ముఖ్యంగా 40 to 50 ఓవర్స్ మధ్యలో. అలాంటి షమి ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అంత మాత్రం ఎఫెక్టివ్ గా లేడు, 10 ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదు. సో షమి ఫిట్నెస్ పైన కొంచెం క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సిరాజ్ రిజర్వ్ ప్లేయర్ గా ఉండడం, షమికి ఎవరైనా ఇంజరీ అయినా సరే సిరాజ్ అయితే వచ్చేస్తాడు, అందులో నో డౌట్. అండ్ ఫైనల్లీ హర్షదీప్ సింగ్, నో డౌట్ వన్ ఆఫ్ ద ఛాంపియన్ బౌలర్. ముందుగా 2024 T20 వరల్డ్ కప్ లో చూసాం కదా ఏ విధంగా బౌలింగ్ చేశాడో. కొత్త బాల్ తో పాత బాల్ తో స్వింగ్ వేయగలడు, 140 కిలోమీటర్ కన్నా ఎక్కువ వేసి కన్సిస్టెంట్ గా. హర్షదీప్ సింగ్ వన్ ఆఫ్ ద కీ బౌలర్ అవ్వబోతున్నాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి. ఎందుకంటే బుమ్రాకి లేడు, సో బేస్ భారం మొత్తం ఈసారి హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ గా తీసుకుంటాడు. కానీ మనమైతే ఒక ప్రెడిక్ట్ అయితే చేయబోతున్నాం. సో హర్షదీప్ అయితే ఛాంపియన్ బౌలర్, నో డౌట్. సో ఇది ఇవాటి 17 మందితో కూడుకున్న జట్టు యొక్క డీప్ అనాలిసిస్ అన్నమాట. మరి మీ ఒపీనియన్ లో ఏ ప్లేయర్ స్క్వాడ్ లకు వస్తే బాగుంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.